ఈరోజు మన విశ్లేషణలో జీవితాలనే మార్చేసిన ఒక పుస్తకం గురించి తెలుసుకోబోతున్నాం. అదే డాక్టర్ జోసెఫ్ మర్ఫీ రాసిన ద పవర్ ఆఫ్ యోర్ సబ్కాన్షియస్ మైండ్. ఒకవేళ మన రియాలిటీని మార్చే శక్తి మన బయట ఎక్కడో కాదు, మన లోపలే ఉందని తెలిస్తే ఎలా ఉంటుంది? సరే, మరి ఆ శక్తిని ఎలా వాడుకోవాలో చూద్దాం. అవును. ఈ ఒక్క ప్రశ్నతోనే మన ప్రయాణం మొదలవుతుంది. మన ఆలోచనా విధానాన్నే ఇది పూర్తిగా మార్చేస్తుంది. అంటే, మనం కోరుకునే విజయం, ఆనందం, ఆరోగ్యం ఇవన్నీ బయట వెతకాల్సినవి కాదనమాట. మన లోపల, మన అంతర్గత ప్రపంచంలోనే వాటిని మేల్కొల్పాలి. అసలు మన దృక్పథంలోనే ఇదొక పెద్ద మార్పు కదా! ఇదేనండి ఈ పుస్తకంలోని అసలైన పాయింట్. ఒక్కసారి మన ఉపచేతన మనస్సుని ఒక ట్రెజర్ రూమ్ లాగా ఊహించుకోండి. బోల్డంత నిధి ఉన్న గదిలాగా. ఆ గదిలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది. మనం ఊహించే ప్రతి మంచి విషయానికి మూలం కూడా అక్కడే ఉంది. ఇప్పుడు మన పని ఏంటంటే దాన్ని తెరవడానికి సరైన తాళం చెవిని వెతకడమే. మన జీవితాన్ని మార్చేసే ఓ అద్భుతమైన శక్తి కోసం ఎక్కడెక్కడో వెతుకుతాం కదా! కాని అసలు విషయమేంటంటే, ఆ శక్తి బయటెక్కడా లేదు, మన లోపలే ఉంది. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ తన అద్భుతమైన పుస్తకంలో చెప్పింది ఇదే. మన ఉపచేతన మనసులో దాగి ఉన్న ఆ శక్తి అనే నిధిని ఎలా బయటకు తీయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. చూడండి, ఈ పుస్తకాన్ని చాలామంది ఓ సెల్ఫ్ హెల్ప్ గైడ్లాగా చూస్తారు. కానీ ఇది అంతకంటే చాలా ఎక్కువ. ఇదొక పవర్ఫుల్ టూల్. మన ఆలోచనలే మన రియాలిటీని ఎలా సృష్టిస్తాయో చెప్పే ఒక కీ. మనం కోరుకునే సంపద, మంచి సంబంధాలు, ఆనందం వీటన్నింటికీ మూలం మన మనసులోనే ఉందని ఇది చాలా స్పష్టంగా చెప్తోంది. ఈ ఒక్క వాక్యం చూడండి, మొత్తం పుస్తకం సారాంశం దీనిలోనే ఉంది. ఇక్కడ సంపద అంటే కేవలం డబ్బు, ఆస్తులు కాదండోయ్. మంచి ఆరోగ్యం, క్రియేటివిటీ, మనశ్శాంతి ఇలా అన్నీ. ఇవన్నీ మన లోపలే ఉన్నాయి. అసలు ప్రశ్నేంటంటే, మరి ఆ నిధిని మనమెలా చేరుకోవాలి? ఎలా దక్కించుకోవాలి? సరే, మొదటి విభాగానికి వద్దాం. మన లోపల ఉన్న ఆ రహస్యం ఏంటి? యుగయుగాలుగా మనుషులు వెతుకుతున్న ఆ మాస్టర్ సీక్రెట్ ఏమై ఉంటుంది? అది మరెక్కడో లేదు, మనందరిలోనూ దాగి ఉన్న ఒక అద్భుతమైన పవర్. దాన్ని అర్థం చేసుకోవడమే మన విజయానికి మొదటి అడుగు. మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం, నా పరిస్థితులు బాలేవు, నాకు భయాలున్నాయి, నా మీద నాకే నమ్మకం లేదు అని. మనల్ని బంధించేవి మన చుట్టూ ఉన్న పరిస్థితులు కాదట, మన మనసులో మనమే కట్టుకున్న ఈ కనిపించని పంజరాలేనట. మర్ఫీ చెప్పేదేంటంటే, ఆ పంజరం తాళం చెవి మన చేతిలోనే ఉంది. దాని తెరవాలంటే ముందు సమస్య బయట కాదు, మన లోపలే ఉందని గుర్తించాలి. సరే, ఈ లోపలున్న శక్తి ఎలా పనిచేస్తుంది? దాని అర్థం చేసుకోవాలంటే మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. మన మనసు అంటే ఒకే భాగం కాదు, దానిలో ఇద్దరు ఆపరేటర్లున్నారు. ఈ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటే చాలు, మన జీవితాన్ని మనమే కంట్రోల్ చేయొచ్చు. ఇదిగో ఈ పోలిక చూడండి, చాలా సింపుల్గా అర్థమవుతుంది. మన చేతన మనస్సు అంటే మన కాన్షియస్ మైండ్ ఒక షిప్కి కెప్టెన్ లాంటిది. ఎటు వెళ్ళాలి, ఏం చెయ్యాలి అని నిర్ణయాలు తీసుకుంటుంది. కాని ఆ షిప్ని అసలు నడిపేదెవరు? ఇంజన్ రూంలో ఉన్న సిబ్బంది. అదే మన సబ్కాన్షియస్ మైండ్. ఇప్పుడు చూడండి, కెప్టెన్ ఇచ్చే ఆర్డర్స్ మంచివా చెడ్డవా అని ఇంజన్ రూమ్ సిబ్బంది ఆలోచించరు, వాళ్ళు జస్ట్ పాటిస్తారు అంతే. అంటే అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మన కాన్షియస్ మైండ్ ఒక గేట్ కీపర్ లాంటిది. ఏ ఆలోచనని లోపలికి పంపించాలి అని డిసైడ్ చేసేది అదే. ఒక్కసారి ఒక ఆలోచన లోపలికి వెళ్ళిందంటే చాలు, మన సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని నిజం చేయడానికి పని మొదలుపెట్టేస్తుంది. దానికి ప్రశ్నలుండవు, డౌట్సుండవు, అది కేవలం క్రియేట్ చేస్తుంది అంతే. ఓకే, క్యాప్టెన్షిప్ అనాలజీ బాగానే ఉంది. కాని ఆలోచనలు నిజంగా వస్తువులుగా, అనుభవాలుగా ఎలా మారతాయి? ఈ ప్రాసెస్ని ఇంకా బాగా వివరించటానికి మర్ఫీ ఒక తోటమాలి ఉదాహరణ చెప్పారు. ఇది చాలా పవర్ఫుల్. ఒక్కసారి ఊహించుకోండి, మన మనసు ఒక తోటలాంటిది, మన కాన్షియస్ మైండేమో తోటమాలి. మనం చేసే ఆలోచనలన్నీ మనం నాటే విత్తనాలు. మరి మన సబ్కాన్షియస్ మైండేంటి? అది చాలా సారవంతమైన నేల. ఆ నేలకు ఒక విషయం తెలీదు, మీరు నాటేది గులాబీ పూల విత్తనమా లేక ముళ్ల చెట్టు విత్తనమా అన్న తేడా దానికి తెలీదు. ఏది నాటితే దాన్ని పెంచేస్తుంది అంతే. ఈ ప్రాసెస్ చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటుంది.
స్టెప్ 1 మనమొక ఆలోచన అనే విత్తనాన్ని నాటుతాం. స్టెప్ 2 మన సబ్కాన్షియస్ మైండ్ అనే నేల దాన్ని యాక్సెప్ట్ చేసి పెంచడం స్టార్ట్ చేస్తుంది. ఫైనల్ స్టెప్ అది మన జీవితంలో ఒక అనుభవంగా, ఒక రియాలిటీగా మొలకెత్తుతుంది. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇదేనండి ఈ పుస్తకంలోని అతి ముఖ్యమైన సూత్రం. మన సబ్కాన్షియస్ మైండ్పై మనం ఏది బలంగా ముద్రిస్తామో అదే మన జీవితంలో బయట కనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మన బయటి ప్రపంచం మన లోపలి ప్రపంచానికి ఒక అద్దంలాంటిది. సరే, ఈ థీరీ అంతా వినడానికి చాలా బావుంది. కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి, మన ఆలోచనల్ని రియాలిటీగా మార్చడానికి అసలు టెక్నిక్స్ ఏమున్నాయి? ఇప్పుడు ఆ విషయాల్లోకి వెళదాం. అసలు ప్రశ్నేంటంటే, ఈ పవర్ని మన డైలీ లైఫ్లో ఎలా వాడుకోవాలి? ఇదేదో ఫిలాసఫీ కాదు. మన ఆరోగ్యం, డబ్బు, రిలేషన్షిప్స్ ఇలా లైఫ్లో ప్రతి ఏరియాలోనూ దీన్నొక టూల్గా వాడుకోవచ్చు. ఎలాగో చూద్దామా? దీనికున్న మొదటి ఇంకా మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ ధృవీకరణ, అంటే అఫర్మేషన్. సింపుల్గా చెప్పాలంటే మనకు మనమే పాజిటివ్ సూచనలు ఇచ్చుకోవడం, మన సబ్కాన్షియస్ మైండ్తో మనమే డైరెక్ట్గా మాట్లాడుకోవడం అన్నమాట. నెగటివ్ ఆలోచనలు పక్కకు నెట్టి మనకు కావాల్సిన పాజిటివ్ ఆర్డర్స్ని మన మైండ్కివ్వడం. మర్ఫీ తన పుస్తకంలో ఇలాంటి నిజజీవిత కథలు చాలా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మహిళ తనకు ఎలాంటి పార్ట్నర్ కావాలో ఊహించుకుని ఆ క్వాలిటీస్ని పదే పదే మనసులో అనుకుంటూ అది ఆల్రెడీ జరిగిపోయినట్టు ఫీలయింది. ఆ తర్వాతేమైందో తెలుసా? ఆమె సబ్కాన్షియస్ మైండ్ సరిగ్గా అలాంటి వ్యక్తినే ఆమె జీవితంలోకి తీసుకువచ్చింది. ఇది మ్యాజిక్ కాదు, యాదృచ్ఛికం, అంతకన్నా కాదు. ఇది ఒక సైన్స్. ఓకే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న విషయాల్ని కొన్ని ముఖ్యమైన పాయింట్స్గా చూద్దాం. మన జీవితాన్ని మార్చుకోడానికి ఇవి చాలా పవర్ఫుల్ కీస్ లాంటివి. ఇక్కడ ఉన్న పాయింట్స్ చూడండి. మొత్తం సారాంశం ఇదే. మన కోరికల కోసం బయట వెతకక్కర్లేదు, అవి మనలోనే ఉన్నాయి. మన సబ్కాన్షియస్ మైండ్ మనం ఏం బలంగా నమ్మితే దాన్ని నిజం చేయడానికి పనిచేస్తుంది. ప్రతి ఆలోచనకు ఒక ఫలితముంటుంది. కాబట్టి మన తలరాతను మార్చుకోవాలంటే మన ఆలోచనల్ని మార్చుకోవాలి. ఫైనల్గా నమ్మకమే మన రియాలిటీని డిజైన్ చేసే కీ. గుర్తుంచుకోండి, మార్పు ఎప్పుడూ లోపలి నుంచే మొదలవ్వాలి. అయితే ఇక్కడ మనం ఒక బ్యాలెన్స్డ్ వ్యూ కూడా చూడాలి. మన ఆలోచనలకు అపారమైన శక్తి ఉందన్నది నిజమే. కానీ మన కంట్రోల్లో లేని బయటి పరిస్థితులు కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి కదా. వాటిని మనం పూర్తిగా పక్కన పెట్టలేం. సో అసలైన విజయం ఎక్కడుందంటే, మన లోపలి శక్తిని వాడుకుంటూనే బయటి ప్రపంచంతో డీల్ చేయడంలో, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ సాధించడంలోనే ఉంది. ఈ విశ్లేషణను ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం. మన సబ్కాన్షియస్ మైండ్ 24/7 పనిచేస్తూనే ఉంటుంది. అది ఎప్పుడూ ఆగదు. మనం కావాలని మంచి ఆలోచనల విత్తనాలు నాటకపోయినా సరే, నెగటివ్ ఆలోచనలనే కలుపు మొక్కలు వాటంతటావే పెరిగిపోతాయి. మరిప్పుడు ప్రశ్నేంటంటే, ఎప్పుడూ పనిచేసే మన సబ్కాన్షియస్ మైండ్ని మనం దేన్ని సృష్టించమని అడుగుతున్నాం? అసలైన పవరంతా ఇక్కడే ఉంది. మన సబ్కాన్షియస్ మైండ్ మనం చెప్పే ప్రతి దాన్ని నిజమని నమ్మేస్తుంది, అస్సలు వాదించదు. ఇది అన్బిలీవబుల్ పవర్ కదా. కాని ఇక్కడే ఒక చిన్న వార్నింగ్ కూడా ఉంది. దానికి మనం నెగటివ్ సూచనలిచ్చామనుకోండి, వాటిని కూడా అంతే పర్ఫెక్ట్గా అమలు చేస్తుంది. ఒకవేళ నేనెప్పుడూ ఫెయిలవుతాను అని మనం పదే పదే అనుకుంటే, సబ్కాన్షియస్ మైండ్ ఆ ఆర్డర్ని కూడా ఫాలో అయిపోతుంది. రైట్, ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో అర్థమైంది కదా. ఇప్పుడు గేమ్ రూల్స్ ఏంటో చూద్దాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇదేమీ మ్యాజిక్ కాదు. ఇది కొన్ని పక్కా ప్రిన్సిపల్స్తో పనిచేసే ఒక సిస్టమ్. అన్నిటికంటే ముఖ్యమైన రూల్ లా ఆఫ్ బిలీఫ్, అంటే నమ్మక సూత్రం. సింపుల్గా చెప్పాలంటే, మనం దేన్నైతే బలంగా నమ్ముతామో మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని నిజం చేస్తుంది. అసలీ నమ్మకమంటే ఏంటి? ఇంకేమీ లేదు, మనం పదే పదే రిపీట్ చేసే ఒక ఆలోచనే నమ్మకంగా మారుతుంది. మన ఆలోచనలు మన కంట్రోల్లోనే ఉంటాయి కదా. దాని అర్థం మన నమ్మకాలు కూడా మన కంట్రోల్లోనే ఉంటాయన్నమాట. ఇలా ఆలోచిద్దాం. మన ప్రతి ఆలోచన ఒక విత్తనం లాంటిది. మన సబ్కాన్షియస్ మైండేమో సారవంతమైన భూమి లాంటిది. మనం ఏ విత్తనం నాటితే ఆ చెట్టే మొలుస్తుంది. కొన్ని ఆలోచనలు సంతోషం, విజయం లాంటి పళ్లనిస్తే, మరికొన్ని ఫెయిల్యూర్, టెన్షన్ లాంటి కలుపు మొక్కల్ని పెంచుతాయి. సో ఏ విత్తనాలు నాటాలో నిర్ణయించుకోవాల్సింది మనమే. ఇప్పుడు మనం చాలా ఎగ్జైటింగ్ పార్ట్కొచ్చేసాం. అదే ప్రాక్టికల్ అప్లికేషన్. అసలు మన సబ్కాన్షియస్ మైండ్ని యాక్టివ్గా రీప్రోగ్రామ్ చేయడం ఎలా మొదలుపెట్టాలి? దానికి కావాల్సిన టూల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
మన దగ్గర ఉన్న టూల్స్లో అన్నిటికన్నా పవర్ఫుల్ టూల్ ఆటో సజెషన్. దీన్నే మనం అఫర్మేషన్స్ అని కూడా అంటాం. ఇదేంటంటే మన పాత పనికిరాని నమ్మకాలని తీసేసి వాటి ప్లేస్లో కొత్త పవర్ఫుల్ ఆదేశాలని మన సబ్కాన్షియస్ మైండ్కి కాన్షియస్గా ఇచ్చే ప్రాసెస్ అన్నమాట. ఈ అఫర్మేషన్స్ మనకు వర్కౌట్ అవ్వాలంటే ఒక సింపుల్ 4 స్టెప్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్, మన గోల్ ఏంటో క్లియర్గా డిసైడ్ అవ్వాలి. సెకండ్, దానికి తగ్గట్టు ఒక సింపుల్ పాజిటివ్ వాక్యాన్ని తయారు చేసుకోవాలి, అది కూడా ప్రెజెంట్ టెన్స్లో. థర్డ్, దాన్ని నమ్మకంతో ఫీలింగ్తో రోజు రిపీట్ చేయాలి. ఇక ఫైనల్గా ఆ రిజల్ట్ ఆల్రెడీ వచ్చేసినట్టు విజువలైజ్ చేసుకోవాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఫీలింగ్. మనం దాన్ని నిజంగా నమ్మాలంటే దాన్ని ఫీల్ అవ్వాలి. ఈ అఫర్మేషన్ ప్రాసెస్ ఇంకా క్లియర్గా అర్థమవ్వడానికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఉదాహరణకి ఈ సింపుల్ వాక్యం తీసుకుందాం. నేను పాజిటివిటీని, సక్సెస్ని ఆకర్షిస్తాను. ఈ మాటల్ని బలంగా నమ్మి చెప్పినప్పుడు ఇవి మన సబ్కాన్షియస్ మైండ్కి ఒక పవర్ఫుల్ కమాండ్లా వెళ్తాయి. ఇలాంటి అఫర్మేషన్ని మనం రిపీట్ చేస్తున్నప్పుడు ఒక మ్యాజిక్ జరుగుతుంది. మన మైండ్నే మనమే రీవైర్ చేస్తున్నామన్నమాట. ఇంతకుముందు కంటికి కనిపించని అవకాశాలు కూడా ఇప్పుడు కనిపించడం మొదలవుతాయి. మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనలోని కొత్త ఎనర్జీకి చుట్టూ ఉన్నవాళ్లు కూడా రెస్పాండ్ అవుతారు. మన రియాలిటీని మనమిచ్చిన కొత్త కమాండ్స్తో మ్యాచ్ చేయడానికి మన సబ్కాన్షియస్ మైండ్ సైలెంట్గా బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తూనే ఉంటుంది. సో ఫైనల్గా ఇదంతా ఎక్కడికొస్తుందంటే, మన లోపలున్న నమ్మకాలకి, మన బయట ఎదురయ్యే అనుభవాలకి మధ్య ఉన్న డైరెక్ట్ కనెక్షన్కి. అవి రెండూ వేర్వేరు కాదు, ఒకటి ఇంకొకదానికి అద్దంలాంటిది. మళ్ళీ ఆ విత్తనం ఎనలాజీని గుర్తు తెచ్చుకుందాం. మన ఆలోచనలు ఊరికే ఉండవు, అవి చాలా యాక్టివ్, అవి క్రియేటివ్ శక్తులు. మన మైండ్కి మనమే తోటమాలి. మనం ఎలాంటి ఆలోచనల్ని పెంచుతామో మన జీవితంలో అలాంటి పంటే పండుతుంది. ఈ పుస్తకం నుండి మనం తీసుకోవాల్సిన ఫైనల్ మెసేజ్, ఒక పవర్ఫుల్ గుర్తుండిపోయే స్టేట్మెంట్ ఇదే. ఇప్పటివరకు మనం చర్చించుకున్నదాని సారాంశం కూడా ఇదే. సరే, మరి ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈ జ్ఞానంతో మన ప్రపంచాన్ని మన లోపలి నుంచే మార్చగల శక్తి మన చేతుల్లో ఉందని తెలిసాక మనం ఎలాంటి కొత్త వాస్తవికతను సృష్టించుకోబోతున్నాం?